తిరుప్పావై ధనుర్మాస వ్రతంలో 24వ పాసురంలోని ఆంతర్లీనంగా ఉన్న విషయాన్ని మనం తెలుసుకుంటున్నాము. అదే పాసురంలో ఆండాళమ్మవారు స్వామి నీ భుజ పరాక్రమానికి, నీ బాహు పరాక్రమానికి, నీ లీలలకు, నీ పాదములకు మంగళము అని పాడుతుంది. అంతేకాకుండా అసలు ఈ 24వ పాసురంలోని ఆంతర్లీనంగా ఉన్న విషయం ఏమిటి అంటే స్వామి నీవు బావుండాలి అని అమ్మవారు కోరుకుంటుంది. అంటే భక్తికి తారాస్థాయి స్థితి ఏది అని అంటే మనం బాగుండాలి అని కాదు, స్వామి బాగుండాలి అని కోరుకోవడమే భక్తికి తారాస్థాయి. ఎందుకు అని అంటే అస్తమానం మనమే బాగుండాలని కోరుకుంటే అది స్వార్థపూరితమైన భక్తి. అదే పరమాత్మ బాగుండాలి అంటే మనల్ని కాచుకునేవాడు కాబట్టి ఆయన బాగుంటే మనం బాగున్నట్టే అని అర్థం. అందుకోసమే పూర్వాచార్యులందరూ కూడా ఈ తిరుప్పావి ధనుర్మాస వ్రతంలో మొత్తం 30 పాసురాలు నేర్చుకోకపోయినా ఈ 24వ పాసురం ఒక్కటే నేర్చుకుంటే చాలు అని చెప్తారు. ఎప్పుడైనా గుడికి వెళ్ళినప్పుడు స్వామికి హారతి ఇచ్చినప్పుడు ఈ పాసురం పాడండి. హరే కృష్ణ, జయ శ్రీమన్నారాయణ.